వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యజ్ఞ ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ ఉద్యోగులకు బకాయిల చెల్లింపులు షురు. ఈరోజు సాయంత్రానికి జమ అయ్యే బిల్లుల వివరాలు. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఏపీ ఉద్యోగులకు ఈరోజు జమ అయ్యే పెండింగ్ బిల్లుల వివరాలు. సంక్రాంతి పర్వదినం వేళ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలను విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ ఓ ప్రకటన విడుదల చేశారు. పోలీసుల సరెండర్ లీవ్, ఉద్యోగుల జీపీఎఫ్, మెడికల్ రియంబర్స్మెంట్, ఎఫ్టీఏ బిల్లులు అకౌంట్స్లో జమ కానున్నాయి. సర్వీస్ పోస్టేజ్, ఇంటర్నెట్ ఛార్జీలు, అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులు, స్టేషనరీ, మైనర్ రిపేర్స్ బిల్లులు కూడా ప్రభుత్వం విడుదల చేయనుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో దీర్ఘకాలంగా బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. బకాయిల విడుదలతో సుమారు 2,000 కోట్ల రూపాయలు నిధులు ఉద్యోగుల ఖాతాల్లో అయితే జమ కానున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో స్టేషనరీ ఛార్జీలు ఇవ్వకపోవడంతో వాటిని వ్యక్తిగతంగా ఉద్యోగులు భరించారు. ఈరోజు సాయంత్రానికి మొత్తం బిల్లులు జమ కానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అధికారులకు విద్యాసాగర్ కృతజ్ఞతలు తెలిపారు. బకాయిల విడుదలతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మనం ఒక ఇమేజ్ని మనం చూస్తూ ఉన్నాం. జెడ్పీపీఎఫ్ ఆగస్టు బిల్స్ పడలేదు అని. కాబట్టి వాస్తవంగా మనకి ఈ జెడ్పీపీఎఫ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు అయితే జమ అయ్యాయి పూర్తి స్థాయిలో. అయితే 10 లక్షల లోపు ఉన్న బిల్లులు మాత్రమే జమ చేయమని మొన్నటి రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల్లో ఉన్నవి. 10 లక్షల దాటినటువంటి బిల్లులు అయితే జమ కాలేదు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం. ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.